శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే నిన్న ద్వాదశి రోజున నేను పూజ చేసుకున్నాను. ద్వాదశి పూజ వీడియో అనమాట. అన్ని పూజా వీడియోలకు లాగే ఈ పూజా వీడియోని కూడా ముగ్గులతో స్టార్ట్ చేశాను. ఇలా అన్నీ చేస్తూ మీతో ఆ పండుగ గురించి నేను కొంచెం మాట్లాడడానికి స్కోప్ ఉంటుందని ఇలా చూపిస్తానన్నమాట నేను చేసేవన్నీ. ఇక ద్వాదశి పూజ విషయానికి వస్తే నేను 16 ఏళ్ళ నుంచి కూడా ఈ ద్వాదశి పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను. ఇక పోయిన సంవత్సరమే చేయడం కుదరక ఇక వీడియో కూడా చేయలేదన్నమాట. ఇక ఈ సంవత్సరం చేస్తూ వీడియో కూడా తీశాను. ఈ పూజ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. తులసమ్మకి చేసే పూజ అంటే నాకు చాలా ఇష్టం. రోజు కార్తీక మాసంలో దీపం పెట్టడం, ఈ ద్వాదశి పూజ చేయటం అంటే నాకు చాలా ఇష్టం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏమిటి, పూజ ఎలా చేసుకోవాలి, ఎందుకు చేయాలి, దీని వెనకున్న కథ ఏంటనేది వీడియో చూస్తూ వినండి, చెప్తూ ఉంటాను. కార్తీక మాసం అంటేనే మన హిందువులందరికీ అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన మాసం అన్నమాట. అయితే ఈ కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ క్షీరాబ్ది ద్వాదశి అనేది చాలా పవిత్రమైన పర్వదినం అన్నమాట. అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట ముందు ముగ్గులు వేసి, శంఖ చక్రాలు వేసి, పద్మాలు వేసి, అలాగే పసుపు కుంకుమలు పువ్వులతో అలంకరించి, దీపాలు మనకి ఎన్ని కుదిరితే అన్ని పెట్టుకొని తులసమ్మకి ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తే చాలా పుణ్యం అన్నమాట. అంటే ఇక్కడ ఉసిరి మొక్కని శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి తులసమ్మతో కళ్యాణం చేస్తామన్నమాట. ఇక క్షీరాబ్ది ద్వాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే కృతయుగంలో దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనాన్ని ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడే ప్రారంభించారంట. దానివల్ల క్షీరాబ్ది ద్వాదశి అనే పేరు వచ్చింది. అయితే దీన్నే చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. ఎందుకంటే అమృతం కోసం మందర పర్వతంతో క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి దీన్ని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. అయితే ఈ సందర్భంలో మనం ఉత్తాన ఏకాదశి గురించి కూడా మాట్లాడుకోవాలి. మనం ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశిని శయన ఏకాదశి అంటాం కదా. ఆ రోజు విష్ణుమూర్తి పాలసముద్రంలో యోగనిద్రలోకి వెళ్ళిపోయి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు లెగుస్తారనమాట యోగనిద్ర నుంచి. దీనివల్ల దీనికి ఉత్తాన ఏకాదశి అనే పేరు వచ్చింది. అయితే ఈ ఉత్తాన ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి బయటకు వచ్చిన విష్ణుమూర్తి బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి కోసం బృందావనానికి వస్తారనమాట. దానివల్ల ఆ రోజు నుంచి తులసి కోట వద్ద దీపాలు వెలిగించటం, పూజలు చేయటం అనేది మన ఆచారంగా వచ్చిందని చెప్తారు. అందువల్ల స్త్రీలు ఈ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజు తులసికోట వద్ద ఉసిరి మొక్కకి, తులసమ్మకి అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి కళ్యాణం చేసినట్లయితే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని చెప్తారు. అయితే ఇదే కాకుండా ఇంకొక కథ కూడా చెప్తూ ఉంటారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే బృందాదేవి విష్ణుమూర్తిని శపించినట్లు, ఆయన సాలగ్రామ రూపం ధరించినట్లు, ఈ లోకానికి సాలగ్రామ రూపంలో చేరువైనట్లుగా కూడా చెప్తూ ఉంటారు. అయితే పూజ విషయానికి వస్తే తులసికోట ముందు ముగ్గులు, శంఖచక్రాలు, పద్మాలు వేస్తే చాలా మంచిది. విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అలాగే పసుపు కుంకాలు పెట్టి పూలతో అలంకరించి దీపాలు పెట్టుకోవాలి. దీపాలు ఆవు నెయ్యితో పెట్టుకోవచ్చు చేతనైతే, లేకపోతేనేమో నువ్వుల నూనెతో అయినా పెట్టుకోవచ్చు. దీపాల సంఖ్య విషయానికి వస్తే మనకిష్టమైనన్ని మన ఓపిక అయినంత పెట్టుకోవచ్చు. అది ఎన్ని పెట్టుకుంటే అంత కనుల విందుగా ఉంటుందన్నమాట ఆ రోజు తులసికోట దగ్గర చూడటానికి. ఇక నైవేద్యాల విషయానికి వస్తే అటుకులతో చేసిన నైవేద్యాలు అయితే చాలా మంచిదనమాట. ఎందుకంటే కృష్ణుడికి, విష్ణుమూర్తికి ఇష్టం కాబట్టి అటుకులతో చేసిన నైవేద్యాలు పెట్టమని చెప్తారు. నేనైతే అటుకులతో చేసిన పాయసం, పులిహోర అవి చేస్తానన్నమాట ఎప్పుడు. లేకపోతే పండ్లైనా పెట్టుకోవచ్చు, కొబ్బరికాయ అయినా కొట్టవచ్చు. ఇక మన ఇష్టం అనమాట, మన ఓపిక. అసలు తులసి పూజ అనేది బయట చేస్తే చాలా మంచిది. కాకపోతే ఇక్కడ బాల్కనీలో కూర్చోవడానికి వీలుగా లేదని నేను ఇలా ఇంట్లో పెట్టుకొని చేస్తానన్నమాట. ఎప్పుడు నేను ఎక్కువ చేసింది ఇంట్లోనే, ఎందుకంటే బయట ప్లేస్ లేక కుదరక ఇలా ఈ ఒక్కరోజు తులసి కోటను ఇంట్లో పెట్టుకొని పూజ చేసి మళ్ళీ యథావిధిగా మరుసటి రోజు బయటే పెట్టుకుంటాను బాల్కనీలో. ఇక ఉపవాసం విషయానికి వస్తే ద్వాదశి రోజున ఉపవాసం ఉండి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది ఓపుకున్న వాళ్ళైతే. లేకపోతే ఏదైనా అల్పాహారం తీసుకునైనా పూజ చేసుకోవచ్చు.
ఇక పూజలో తులసి అష్టోత్తరం చదివితే చాలా మంచిది. అలాగే విష్ణు సహస్రనామం కూడా వస్తే చదువుకుంటే చాలా మంచిదనమాట ఈ రోజున. అలాగే లేకపోతే గోవిందనామాలు, విష్ణుమూర్తికి సంబంధించిన ఏవైనా సంకీర్తనలు కానీ ఏవైనా పాడుకున్నా చాలా మంచిది ఈ రోజున. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదాశ్య తులసీం త్వాం నమామ్యహం అని ఈ కార్తీక మాసమే కాదు తులసి పూజ ఎప్పుడు చేసినా ఈ మంత్రం చదువుకొని కొన్ని నీళ్లు తులసమ్మకి పోసినట్లయితే చాలా మంచిదన్నమాట. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది, చాలా పుణ్యం. కుదరకపోయినట్లయితే చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తులసి కోట దగ్గర ఆ దీపాలు అవి చూసి ఒక్క నమస్కారం చేసుకున్నా కానీ చేసినంత పుణ్యం వస్తుందని చెప్తారు. మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరా నిరుద్ధ దైవ పుండరీకాక్ష. దామోదరా నిరుద్ధ దైవ పుండరీకాక్ష. నామత్రయోదీశ నమో నమో. నామత్రయోదీశ నమో నమో. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. గోవింద శ్రీపం రూప గోవింద శివకేశవమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ. ఇలా క్షీరాబ్ది ద్వాదశి రోజు విష్ణుమూర్తిని తులసికోట దగ్గర నుంచి ఆయన్ని అర్చిస్తే చాలా ఇష్టమట విష్ణుమూర్తికి. అలాగే తులసమ్మకి విష్ణుమూర్తి నామాలు తులసికోట దగ్గర చదివితే చాలా ప్రీతికరమంట, అందుకని ఇలా చదువుతారు. ఇదండి మరి నేనైతే ఇలాగే చేసుకుంటాను, చాలా సింపుల్గా చేసుకుంటాను. చాలా మనస్సు పెట్టి చేసుకుంటే అదే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.